హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజున నేను ఒక మంచి టూర్ జర్నీ అయితే చూపిస్తాను. సో ట్రైన్ అయితే మనం ఎంతోమంది దూరం ప్రాంతాలకు వెళ్ళాలంటే ఫస్ట్ ఫేవర్ చేసేది ట్రైన్ కదా. సో ట్రైన్ ప్రయాణం అంటే చాలామంది ఇష్టపడతారు. సో చాలా లైక్ చేస్తాం, మనం ఎక్కువ ట్రైన్ ప్రయాణం చేస్తూ ఉంటాం. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ఆ క్లైమేట్ ఆ వాతావరణం వేరే లెవెల్లో ఉంటుంది. మనకు తెలిసింది సత్యమే కదా అది. సో అయితే నీ ట్రైన్ ఏంటంటే కడప నుంచి విశాఖపట్నం వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్లో నేను ప్రయాణించడం జరిగింది. సో కడప నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ ఇది. సో మధ్యలో ఎన్నో ప్లేసెస్ని రీచ్ అవుతూ వెళ్తూ వస్తుంది, చాలా గమ్యం చేస్తూ వస్తుంది. సో మనకు చాలా ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్ కూడా, చాలా బాగుంటుంది. ట్రైన్ చాలా స్లో ఆ టైప్ ఉండదు, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. చాలా ప్రయాణం కూడా చక్కగా జరుగుతుంది తిరుమల ఎక్స్ప్రెస్. సో మన కడప నుంచి విశాఖపట్నం పోవాలనుకున్న వాళ్ళైతే మనం ఐ థింక్ సాయంకాలం పూట్ల 5:45కి తిరుమల ఎక్స్ప్రెస్ ఉంటుంది. సో చక్కని ట్రైన్ ప్రయాణం అయితే. సో నేనైతే రీసెంట్గా ప్రయాణం చేసినప్పుడు నాకు చాలా అనుభూతి కలిగింది. సో చాలా ఫాస్ట్గా సేఫ్టీగా మనం వెళ్తున్నామంటే ట్రైన్లోనే వెళ్ళాలి, బాగుంటుంది. సో ఎందుకంటే తక్కువ రేట్లు కూడా, ఇప్పుడు మనం ఎక్కడైనా బస్సులు కానీ ఎక్కడైనా కాళ్ళు వెళ్ళాలన్నా రాటున కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ట్రైన్లో అలా ఏమి తక్కువ రేటుకి మా సేఫ్టీగా వెళ్ళొచ్చు ఎక్కడికైనా. సో విశాఖపట్నం వెళ్ళాలనుకున్న కడపలో అయితే తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది. విజయవాడ కానీ తర్వాత విశాఖపట్నం వెళ్ళాలంటే మన డైరెక్ట్గా తిరుమల ఎక్స్ప్రెస్ అయితే అందుబాటులో ఉంది. సో ట్రైన్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.